బార్ చిత్రపటంలో 1999 సంవత్సరంకు సంబంధించి కంపెనీ యొక్క ఖర్చుల వివరాలు బార్ చిత్రపట రూపంలో ఇవ్వబడినవి. ఒక కంపెనీకి సంబంధించిన ఖర్చులు ఎలా ఉన్నాయనే చెప్తుంది. కొద్దిగా జాగ్రత్తగా మనం చేస్తే కంపెనీ ఏ రూపాల్లో ఖర్చు పెడుతుంది, ఏ రంగానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది కూడా మనం గమనిస్తే ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడ ఒక ఆఫీస్ కానీ ఇది కానీ చేయాలంటే దానిలో ఉన్న ఫర్నిచర్ ఎక్సెట్రా దానికి అంతా 20% అయితే ఇది పర్సెంటేజ్ స్పెండ్ అండి. ట్రాన్స్పోర్ట్ రవాణాకు 12.5%, ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్ 15%, ట్యాక్సెస్ పన్నుల రూపంలో 10%, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరిశోధనలు మరియు ప్రయోగాలపై 5%, వేతనాల రూపంలో 20%, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పుల మీద కట్టే వడ్డీ 17.5%. ఇక్కడ సింహభాగం ఎక్కువ ఏ రూపంలో ఖర్చు అవుతుందంటే ఇన్ఫ్రా, శాలరీస్, ఇవి రెండు 20. తర్వాత దేనికి ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, తర్వాత దేనికి అడ్వర్టైజ్ ప్రకటనలు. అతి తక్కువ ఖర్చు దేనికి ఉంది రీసెర్చ్ అండ్ డెవలప్. ఇవే మనకు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి అక్కడ. ఓకే ఇప్పుడు చూడండి ఫస్ట్ క్వశ్చన్, రుణాలపై వచ్చే వడ్డీ. రుణాలపై వచ్చే వడ్డీ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ఇదే కదా ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. రుణాలపై వచ్చే వడ్డీ అంటే ఖర్చు. రవాణాపై వచ్చిన ఖర్చు కంటే ఎంత ఎక్కువ శాతము అంటున్నారు. కంపెనీ యొక్క మొత్తం ఖర్చు 100 రూపాయలు అనుకున్నారు. రుణాలపై వచ్చే వడ్డీ రూపంలో ఖర్చు ఎంత శాతం చూడండి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ 17.5. ఇంకా శాతం అంటే 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి, డైరెక్ట్ రాయొచ్చు. ఇప్పుడు 100కు 17.5. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? రవాణాపై ఖర్చు. రవాణా అంటే ఏంటి? ఇక్కడ ట్రాన్స్పోర్ట్, ఇదంతా 12.5. శాతం అంటే 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి అంతే. వాడేమన్నాడు? రుణాలపై వచ్చే వడ్డీ ఖర్చు రవాణాపై వచ్చిన ఖర్చు కంటే ఎంత ఎక్కువ శాతం అంటున్నాడు. దేంతో పోలుస్తున్నాడు? వడ్డీలపై వచ్చే ఖర్చుని రవాణాపై వచ్చే ఖర్చుతో పోలుస్తున్నాడు. ఎంత ఎక్కువ శాతం అంటున్నాడు. అసలు మొదట ఎంత ఎక్కువ చూడండి. ఇది దీంతో పోలిస్తే ఇది ఎంత? +5 కదా. ఎంత ఎక్కువ శాతం అన్నాడు కాబట్టి దీంతో పోలిస్తే 5 ఎక్కువ. ఇది రాసే విధానం నేర్చుకోండి. వచ్చే వడ్డీ రవాణాపై వచ్చిన ఖర్చు కంటే ఎంత ఎక్కువ శాతం, నీకు బేసిక్స్ మీదనే చెప్పి. XY కంటే ఎక్కువ గల శాతం అంటే ఏం చెప్పాం మనం? X - Y/Y. అంటే ఇక్కడ వడ్డీల రూపంలో వచ్చే ఖర్చు రవాణాపై వచ్చే ఖర్చు కంటే ఎంత ఎక్కువ శాతం. ఎంత ఎక్కువ అంటే 5 రూపాయలు ఎక్కువ. కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు అనేది చూస్తే ఇప్పుడు చూడు, నేను అదే రాస్తున్నాను. ఎంత ఎక్కువ? 5 బై దేంతో పోలిస్తే ఎక్కువ? రవాణా, అదెంత? 12.5 ఇంటూ ఎంత? 100. ఇదే రాసే విధానం. ఎంత ఎక్కువ అంటే 5 రూపాయలు ఎక్కువ. దేంతో పోలిస్తే ఎక్కువ? రవాణాపై. ఇప్పుడు చూడండి, సింప్లిఫై చేస్తే కింద శాతం ఉంది కాబట్టి, శాతం లేదనుకోండి మనం ఈజీగా చేయొచ్చు. 12.5 అంటే పాయింట్ పోవాలంటే 0తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 5 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 2.5. సాధారణంగా 25 అనేది 100లో ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. 100/2.5 అంటే ఎంత శాతం? 40%. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 40% ఎక్కువ. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ టు ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ వాట్ ట్యాక్సెస్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్? ఇంగ్లీష్లో ఉందని కంగారు పడకండి. ఏమన్నాడు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు రవాణాపై అయ్యే ఖర్చు మరియు పన్నుల రూపంలో మరియు రుణాలపై వడ్డీ అయ్యే ఖర్చుల మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. దాన్ని ఈ విధంగా రాస్తా చూడండి. ఏంటి ఇక్కడ? ఇన్ఫ్రా ప్లస్ ఏంటమ్మా? ట్రాన్స్పోర్ట్ రవాణా. ఈ రెండింటికి అయ్యే ఖర్చు ఇస్తూ తర్వాత టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ట్యాక్సెస్ అంటే పన్నులు ప్లస్ ఏంటి? ఇంట్రెస్ట్, రుణాలపై వడ్డీ, అది ఇంట్రెస్ట్ అన్నమాట. ఏం లేదు, వాల్యూస్ రాయండి అంతే. ఇప్పుడు ఇన్ఫ్రాకి ఎంత? 20. ట్రాన్స్పోర్ట్ ఎంత చూడండి? 12.5 ఇస్టు ట్యాక్సెస్ రూపంలో ఎంతమ్మా? 10. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఎంత? 17.5. ఈజ్ ఎంప్లాయీస్ ఇదంతా 32.5 ఇస్టు 27.5. పాయింట్ ఒకే స్థానంలో ఉంది కాబట్టి నో డౌట్ తీసేయండి, అవాయిడ్ చేయొచ్చు. 5వ ఎక్కంతో కొట్టేస్తే మనకు కావాల్సిన వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రాయొచ్చు. పాయింట్ ఒకే స్థానంలో ఉంది కాబట్టి 325 ఇస్టు 275.
ఐదో ఎక్కంతో కొట్టేయండి. 5 క్యాన్సిల్ చేయొద్దు. 5వ ఎక్కం డివైడెడ్ బై 5. అప్పుడు ఎంత? 5 6లు 30, 5 5లు 5 5లు 25, 5 5లు మళ్ళీ ఏ ఎక్కం? 5వ ఎక్కమే. 5 13లు 5 11. మళ్ళీ దేంతో చేస్తున్నామా? మళ్ళీ 5 13:11. 13:11. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? బి. ఆన్సర్ ఈజ్ వాట్? బి. నెక్స్ట్ క్వశ్చన్. If the expenditure on advertisement is 2.10 crores, then the difference between the expenditure on transport and taxes is అడ్వర్టైజ్మెంట్ మీద అయ్యే ఖర్చు ఎంతమ్మా? 2.10. అడ్వర్టైజ్మెంట్ ఎంత? 15% కదా. ఇప్పుడు అదే రాసు. 15% ఈక్వల్ టు ఎంత అంటున్నాడు? ఇది ఏడీవీటీ అడ్వర్టైజ్మెంట్ ఎంత? అది 2.10 crores. అయితే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్స్పెండిచర్ అండి. అయితే ట్రాన్స్పోర్ట్ మైనస్ ఏంటి? ట్యాక్సెస్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ట్రాన్స్పోర్ట్ ఎంత చూడండి? 12.5. ట్యాక్సెస్ ఇది 12.5 మైనస్ 10 ఎంత? 2.5%. ఈక్వల్ టు ఎంత? అది అడుగుతున్నాడు. వాడు ఏమిచ్చాడంటే ప్రకటనలపై అయిన ఖర్చు అడ్వర్టైజ్మెంట్ అమ్మ. అడ్వర్టైజ్మెంట్ ఎంత? 15% ఈక్వల్ టు 2.10 కోట్లు అయితే మరి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మరియు ట్యాక్సెస్ మధ్య ఖర్చుల మధ్య వ్యత్యాసం ఎన్ని కోట్లు అంటున్నారు. ట్రాన్స్పోర్ట్ ఎంత చూడండి? 12.5. ట్యాక్సెస్ ఎంత? 10. తీసేసి ఎంత? 2.5. మరి ఇక్కడ 15% 2.10 కోట్లు అయితే మరి 2.50 ఎంత? ఏం లేదమ్మా, ఒకటే. ఈ వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూ కనుక్కోవాల్సిన పైన రాయండి, ఇచ్చిందేమో కింద రాయండి. ఇప్పుడు చూడండి, కనుక్కోవాల్సింది ఇదే కదా. 2.5 బై ఇచ్చింది ఎంత? 15 ఇంటూ ఎంత? 2.1. వాడు లక్షలలో అడిగాడు, కోట్లు కాదు. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సరే, మనం గమనించినట్లయితే ఇవన్నీ కోట్లే కాబట్టి ఇది 2.5. ఇదేమవుతుంది? 2.5% అమ్మ. మరి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది అనేది గమనిస్తే చూడండి. 5 3లు 5.5. 3 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 3 ఏళ్ళు కాబట్టి 0.5 7. ఇప్పుడు చూడండి, 7 5లు ఎంత? 35. ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి దశాంశం 2 స్థానాల తర్వాత అంటే 0.5 ఏళ్ళు ఎంత? 35. ఇలా రాయాలి. పాయింట్ చూడు, ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్, ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్. మల్టిప్లై చేసిన తర్వాత 2 స్థానాల తర్వాత ఇవేంటి? 0.35 కోట్లు. అంటే దీన్ని ఏం రాయొచ్చు అంటే 35 లక్షలు అని రాయొచ్చు. ఏం రాయొచ్చు? ఇది 35 లక్షలు, 35 lakhs. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? నెక్స్ట్ వన్. ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ హౌ మెనీ టైమ్స్ టు ద ఎక్స్పెండిచర్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇంతకుముందు మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం చూడు. ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. టోటల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా 100%. ఇప్పుడు చూడండి, ఇదివరకు ఎక్స్ వైకి గల రెట్లు, ఎక్స్ వైకి గల రెట్లు అంటే ఏం రాసాం మనం? వైకి గల రెట్లు అంటే ఎక్స్ బై వై. ఎక్స్ వైకి గల రెట్లు. మొత్తం ఖర్చు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎన్ని రెట్లు ఉంటుంది అంటున్నాడు. నేనేం రాస్తా అంటే మొత్తం ఖర్చు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎన్ని రెట్లు. టోటల్ ఎక్స్పెండిచర్ అనేది దేనికి ఎన్ని రెట్లు? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎన్ని రెట్లు అంటే బై. టోటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత? మొత్తం 100%. ఇవన్నీ కలుపుకుంటే 100 బై ఎట్లా రాసిన 100 అంటే ఇవన్నీ కలిపితే 100% వస్తుంది. మొత్తం ఖర్చు అంటే 100%. మరి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చూడండి ఎంత? 5. 100/5 అంటే ఎంతమ్మా? 20. అంటే 20 రెట్లు. ఆన్సర్ ఎంత? 20 రెట్లు అని అర్థం. కాబట్టి ఆన్సర్ ఏంటి? 20 times అండి.